హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఆధార్లో ఇంటర్న్షిప్ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. సెక్షన్లో మనకి 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ₹1,00,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషను, ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనకి క్వాలిఫికేషన్ అయితే చూడడం జరుగుతుంది. మనకి 60% మార్క్స్ మనకి గ్రాడ్యుయేట్ బీఈ బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఇయర్ చదివినా కానీ థర్డ్ ఫోర్త్ ఇయర్ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంటెక్, ఎంఈ, మాస్టర్ డిగ్రీ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా సెకండ్ ఇయర్లో ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత లీగల్, కామర్స్, అకౌంట్, బిజినెస్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఎవరైనా చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఇయర్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదర్ ఫీల్డ్ లీగల్, కామర్స్, అకౌంట్, బిజినెస్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్ చదివిన వారు కూడా దీనికి ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే పిహెచ్డి చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్లోను, కంప్యూటర్ సైన్స్, ఐటీలోను, తర్వాత సైబర్ లాలోను, డేటా ప్రివేషన్స్లోను, తర్వాత సైబర్ సెక్యూరిటీలో ఎవరైతే పిహెచ్డి చేస్తారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అవుతుంది. ఇంటర్న్షిప్ మనకి 6 వీక్స్ నుంచి మనకి తర్వాత 12 మంత్స్ దాకా అయితే ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మీకు పర్మనెంట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతాయి. అప్పుడు మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్లో మీకు గ్రాడ్యుయేట్స్ చేసిన వారికి అంటే బీఈ బీటెక్ చదివిన వారికి 30,000 రూపాయలు ఇస్తారు టెక్నికల్గా ఉన్నవారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు అయితే మనకి 40,000 రూపీస్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే ఎంబీఏ చదివిన వారు అయితే 40,000 రూపీస్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రాడ్యుయేట్స్ లీగల్, కామర్స్, అకౌంట్, బిజినెస్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చదివిన వారికి 20,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదర్ ఫీల్డ్లో లీగల్, కామర్స్, అకౌంట్, బిజినెస్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఎనీ అదర్ ఫీల్డ్ నుంచి చదివిన వారికి అయితే 30,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. పిహెచ్డి రీసెర్చ్ చేసిన వారికి 50,000 రూపీస్, లేదా టెక్నికల్గా ఉన్న వారికి 50,000, నార్మల్గా ఉన్న వారికి 40,000 రూపీస్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి వేకెన్సీలు ఏ విధంగా ఉంటాయంటే మనకి డివిజనల్ హెడ్ ఆఫీస్లో ఈచ్లో మనకి 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. రీజనల్ ఆఫీస్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నాలజీ సెంటర్లో 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఈచ్ స్టేట్ ఆఫీస్లో మనకి 2 వేకెన్సీలు ఉంటాయి కాబట్టి వేకెన్సీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ అప్లై అయితే చేసుకోండి. మనకి ఇది హైదరాబాద్లో ఉంది. యుఐడిఏఐ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్లో అయితే ఉంది. డిప్యూటీ డైరెక్టర్ మనకి ఎక్కడ ఉందంటే హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. అమీర్పేటలో అయితే ఉంది కాబట్టి ఇక్కడైతే మ్యాక్సిమం మీకు ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి స్టేట్లో అయితే ఉంది. మనకి తెలంగాణ హైదరాబాద్లో అయితే ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా ఇక్కడికి వెళ్ళి అయితే మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదా పోస్టింగ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఎక్కడైనా ఇచ్చి మన దగ్గరలో ఉన్న రీజనల్ ఆఫీస్లో మీకు పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇంటర్న్షిప్లో మనకి బీఈ బీటెక్ చదివిన వారు ఇక్కడ ఇచ్చారు కదా, సీరు, గోలాంగ్, జావా, C++ ఇలాంటివి వచ్చిన వారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మరి స్కిల్స్ అయితే ఉండాలి, డిజరబుల్ స్కిల్స్ కూడా అయితే ఉండాలంటున్నారు. డిస్క్ ఉన్నవారు అండర్స్టాండింగ్ యూఐ/యూఎక్స్ ప్రిన్సిపల్స్, తర్వాత ఎండి, తర్వాత అండర్స్టాండింగ్ యూఐ ప్రిన్సిపల్స్ దానికి కూడా దీనికి చేసుకోవచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్ మరి మ్యాథ్స్, బ్యాచిలర్ డిగ్రీ మ్యాథ్స్, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి మనకి 15/4/2026 తోటి మనకి కంప్లీట్ అయిపోతుంది. గూగుల్ ఫామ్ ద్వారా మీరు దీన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. దీంట్లో గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇంటర్న్షిప్ అప్లికేషన్ మనకి దాంతో ఫలంగా CV, ఫొటోస్ అండ్ మీ ఫుల్ రెజ్యూమ్ మనకి ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్కి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. దీంతో ఫలంగా గూగుల్ ఫామ్ని అయితే కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఐడి, నేము, తర్వాత అడ్రస్సు,
తర్వాత మీకు ఫోన్ నెంబరు, తర్వాత ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉందో బీటెక్ బీఈడి అనేసి దాన్ని చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ కోర్స్ ఎప్పటి నుంచి జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో, తర్వాత నేమ్ ఆఫ్ కాలేజీ, యూనివర్సిటీ, తర్వాత అన్ని రకాలు ఫిల్ చేసి నెక్స్ట్ అనేది కొడుతుండండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేయవలసింది. దాంతో ఫలంగా మీకు సివిని విత్ ఫోటో మనకి ఈమెయిల్ అయితే చేయవలసి ఉంది. ఈ రెండు చేయవలసి ఉంటుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మీకు మనకి 15/4/2020 కల్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఇది. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.